ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణంలో భాగంగా మనం ఈరోజు దక్షుడు నిందించినటువంటి మాటల తర్వాత నందీశ్వరుడు ఏమంటున్నాడని చూస్తున్నాము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ ముత్యోర్ముక్షీయమా అమృతాత్. దక్షుని వాక్యాలను విన్న నందీశ్వరుడు అతి రోషాన్వితుడై అగ్ని గోళాల వంటి కనురుడ్లను వేగంగా త్రిప్పుతిలా అన్నాడు. రే రే శట దుష్టమతి, ఎవని నామ స్మరణ మాత్రాన యజ్ఞాలు సఫలమవుతాయో, క్షేత్రాలు తీర్థాలు పవిత్రమవుతాయో, సృష్టి స్థితి లయములు ఎవని ఆజ్ఞచే నిర్వర్తింపబడుతున్నాయో అట్టి మహేశ్వరుడు యజ్ఞ భాగస్వామి కాకుండా ఉండటం ఎట్లా సంభవం? ఈ విధంగా ఎదుర్కొన్న నందిని దక్షుడిలా శపించాడు. ఓరి నంది, మీ రుద్రగణాల వారందరూ వేద బాహ్యులు అగుదురుగాక, నాస్తికులు, శిష్టాచార బహిష్కృతులు, మదిరాపాన నిరతులు, జడలను భస్మను ఎముకలను ధరించువారు అగుదురుగాక. గర్విష్ఠి అయిన దక్షుని శాపానికి శిలాద కుమారుడు తేజశాలి శివప్రియుడు అయిన నంది ఇలా ప్రతిశాపమిచ్చాడు. రే రే మూర్ఖ, నా స్వామి అయిన శివతత్వాన్ని తెలుసుకోలేక వృతాగా శపించావు. ఇక్కడున్న భృగ్వాది ఋషులు కూడా మహేశ్వరుని పరిహాసం చేశారు. రుద్రుని యందు విముఖత గల వారిని నేను శపిస్తున్నాను. మీరు వేదముల యొక్క అర్థవాదమందు మాత్రమే శ్రద్ధ గలవారై వేదతత్వ బహిర్ముఖులగుదురుగాక. మీరు కామనలతో కూడిన మనస్సు కలవారై స్వర్గం తప్ప ఇంకేమీ లేదని అజ్ఞానంతో నిత్యము సత్యము అయిన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేక హరిషడ్వర్గాదులచే పీడింపబడుతూ సిగ్గు వీడి నిత్య యాచకులై సంచరింతురుగాక. ధన సంపాదనే ధ్యేయంగా గల దరిద్రులు అగుదురుగాక. పరమేశ్వరుని విషయంలో దుష్టమతి అయి దేవతలలో ఒకనిగా భావించిన ఈ దక్షుడు తత్వ విముఖుడు అగుగాక. గ్రామ్య సుఖాలయందు ఆసక్తి కలవాడై కేవలం కర్మతంత్రాన్ని విస్తరించువాడై ఆత్మజ్ఞానాన్ని విస్మరించి ఇదే శాశ్వత వేద ధర్మమని భ్రమించి ఈ దక్షుడు పతనమవుగాక. ఇతడు తొందరలోనే మేక ముఖం కలవాడు అవుగాక. నందీశ్వరుని దారుణమైన శాపానికి అక్కడి వారంతా ఆహాకారాలు చేశారు. శివతత్వాన్ని ఎరిగిన బ్రహ్మ దక్షుని భృగ్వాది బ్రాహ్మణులను మందలించాడు. నంది శాపాన్ని విన్న సదాశివుడు మధురంగా నందికిలా బోధించాడు. నంది మహాప్రాజ్ఞ, నువ్వు కోపించడం తగదు. నేను దక్షునిచే శపించబడ్డానని నువ్వు భ్రమించి బ్రాహ్మణులను వృథాగా శపించావు. వేదాలు మంత్ర అక్షరాలతో సూక్తాలతో నిండి ఉంటాయి. సర్వప్రాణులు ఆత్మ సూక్తమందు ప్రతిష్ఠితమై ఉంటాయి. కాబట్టి అట్టి ఆత్మ ప్రతిపాదమగమగు వేదాన్ని అధ్యయనం చేసిన విప్రులను నిందించడం తగదు. ఎంత మానసిక క్షోభ కలిగినా వేదాలను దూషించరాదు. నేనిప్పుడు శాపాన్ని పొందలేదు. నువ్వు తత్వాన్ని తెలుసుకో. సనకాది మహర్షులకు జ్ఞాన బోధ చేసిన దీశాలివి. శాంతుడవు కా. యజ్ఞాన్ని, యజ్ఞకర్మను, యజ్ఞాంగాలను, యజమానిని అన్నీ నేనే. యజ్ఞ బాహ్యుడను కూడా నేనే. తత్వదృష్ట్యా అన్నీ నేనే. ఈ బుద్ధితో పరికిస్తే నీ శాపము వ్యర్థమే కదా. ఓ ప్రియమైన నంది, తత్వజ్ఞానంచే ప్రపంచ రచనను అర్థం చేసుకొని ఎప్పుడూ ఆత్మనిష్టలో ఉండు. శంకరుని ప్రబోధానికి నంది శాంతుడయ్యాడు. రుద్రుడు తన అనుచర గణాలతో కూడి స్వస్థానానికి చేరుకున్నాడు. దక్షుడు మాత్రం శివద్రోహమే లక్ష్యంగా కలవాడై శివభక్తులను నిందించడే ధ్యేయంగా పెట్టుకొని శివద్వేషి అయ్యాడు. సూతుడు ఉత్సాహంతో మునులకిలా చెప్పసాగాడు. తపోధనులారా, దక్షయజ్ఞ గాథను చెబుతున్నాను వినండి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి కనకల తీర్థంలో గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. సర్వులను ఆహ్వానించాడు. అందరూ శివమాయ మోహితులై ఋషులు, దేవతలు ఇంకా అనేక మంది భార్యా పిల్లలతో ఆనందంగా విచ్చేశారు. అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దదీచి, వ్యాసుడు, భారద్వాజుడు, గౌతముడు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కశపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు మరియు వైశంపాయనాది మహర్షులు విచ్చేశారు. సర్వదేవ గణాలు, లోకపాలురు, ఉపదేవ గణాలు, దిక్పాలకులు మహోత్సాహంతో నిజ వాహనారూఢులై ఏతెంచారు. సత్యలోకం నుండి బ్రహ్మను, వైకుంఠం నుండి విష్ణువును ప్రార్థించి
గొప్ప ఆదరంతో తోడ్కొని వెళ్ళారు. సహస్ర రూపుడైన అగ్ని స్వయంగా ఆవిర్భాగాలను స్వీకరించడానికి వచ్చాడు. సాక్షాత్తు సుందరాకారుడైన యజ్ఞపురుషుడు స్వయంగా ఉపస్థితుడయ్యాడు. విశ్వకర్మ తన నైపుణ్యంచే అనేక దివ్య భవనాలను నిర్మించాడు. వచ్చిన వారందరికీ దక్షుడు వాటిలో నివాసాన్ని ఏర్పాటు చేశాడు. దిక్పాలకులు ఆయుధపారులై ద్వారపాలక స్థానంలో నిలుచున్నారు. 18,000 మంది ఋత్వికులు హోమం చేశారు. 64,000 దేవర్షులు ఉద్గ్రాతృ స్థానాలను అలంకరించారు. అంతే సంఖ్యలో అధర్వ్యులు, హోతలు ఉపస్థితులయ్యారు. విష్ణువు అధ్యక్ష స్థానంలోనూ పితామహుడు బ్రహ్మస్థానంలోనూ ఉండి యజ్ఞాన్ని మహోత్సవంగా నడిపిస్తున్నారు. నారదాది ఋషులు, సప్తర్షులు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, 12 ఆదిత్యులు, నాగులు, ద్విజర్షులు, రాజర్షులు, దేవర్షులు, వసువులు, రాజులు, మంత్రులు వీరందరినీ వరణ చేశాడు దక్షుడు. దీక్షితుడై రక్షాబంధన ఉత్సవాన్ని నిర్వర్తించి స్వస్తి పుణ్యాహ వాచనాన్ని చేసిన దక్షుడు భార్యతో కూడి మిక్కిలి ప్రకాశించాడు. దోషదర్శి అయిన దక్షుడు శంభుడు కపాలధారి కనుక యజ్ఞ అర్హత లేదని నిశ్చయించి సతీ శంకరులను యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఇంతలో శివభక్తుడైన దదీచి మహర్షి అక్కడ శంకర ప్రభు కనిపించకపోవడంతో ఉద్విగ్నుడు ఇలా అన్నాడు: ఓ దేవర్షి ప్రముఖులారా, నా మాటను వినండి. ఈ యజ్ఞ మహోత్సవానికి శంభుడెందుకు రాలేదు? మునులు, లోకపాలురు, సకల దేవతలు వచ్చారు గదా, శంభుడొక్కడే ఎందుకు రాలేదు? సుఖాలు శుభాలు ఎవని వల్ల కలుగుతాయని వేద విధులు చెబుతున్నారో అట్టి శ్రీవర్ధనుడు, నీలకంఠుడు, పురాణ పురుషుడైన శంకరుడు ఇక్కడెక్కడా కనిపించడం లేదే. ఓ దక్ష, ఎవరిని పొంది అమంగళాలు కూడా మంగళాలు అవుతాయో తన 15 నేత్రాలతో చూచిన మాత్రాన సర్వము పవిత్రీకృతమవుతంతో అట్టి శివుణ్ణి వెంటనే విష్ణువుచే గాని విధాతచే గాని ఆహ్వానింపచేయి. సతీ సహితంగా సర్వ ప్రయత్నాలు చేసి సగౌరవంగా తోడ్కొని రండి. ఆయన రాకతో గాని యజ్ఞము పరిపూర్ణము కాబోదు. అపత్య రోగికి ఔషధంలాగా దదీచి మాటలు దక్షుని బుద్ధికెక్కలేదు. ఆ సమయంలో మూఢబుద్ధి క్రోధావిష్టుడైన దక్షుడు చిరునవ్వును నటిస్తులా అన్నాడు: ఓ దదీచి, జగత్తుకు విష్ణువే ఆధారం. సనాతన ధర్మం ఆయన యందే ప్రతిష్ఠితమై ఉంది. ఎవని యందు వేదాలు, యజ్ఞాలు, వివిధ కర్మలు, కర్మఫలాలు సర్వము ప్రతిష్ఠితమై ఉన్నాయో అట్టి విష్ణువు వచ్చాడు కదా. లోక పితామహుడైన విధాత వేదోపనిషత్ సర్వశాస్త్ర సమాకలితుడై ఇక్కడ సమాసీనయ్యాడు కదా, ఆసీనుడయ్యాడు కదా. బృందారక సంసేవ్యమానుడై ఇంద్రుడు అక్కడ ఉపవిష్టుడయ్యాడు కదా. యజ్ఞానికి యోగ్యమైన వారు, శాంతులు, సత్పాత్రులు, వేదార్థ తద్వజ్ఞులు, దృఢవతులైన వీరందరూ వచ్చారు కదా. ఇక్కడ రుద్రునితో మనకేం ప్రయోజనం? అతను కుల గోత్రాలు, తల్లిదండ్రులు లేని ఏకాకి, శ్మశానవాసి, పిశాచాలకు ప్రభు. ఇక సతీ విషయం అంటావా? తండ్రిగారు కదా అని బ్రహ్మ ప్రేరేపించగా అతనికి కన్యనిచ్చాను అంతే. ఇలాంటి మాటలు మరెప్పుడూ చెప్పకు, మరెక్కడా కూడా చెప్పకు. మీరందరూ కలిసి నా యజ్ఞాన్ని సఫలీకృతం చేసి నన్ను కృతార్థుని చేయండి. దక్షుని అజ్ఞానపు పలుకులకు చింతించి దదీచి, శివుడు లేని యజ్ఞం అయజ్ఞంగా మారింది. భవిష్యత్తులో ఇక్కడ వినాశం జరగబోతున్నదని చెప్పి అక్కడి నుండి నిర్గమించాడు. అతని వెంట శివభక్తులంతా నడిచారు. అప్పుడు దక్షుడు వెకిలిగా నవ్వుతిలా అన్నాడు: శివప్రియుడైన దదీచి, అట్టి వారైన ఇతరులు ఈ అధ్వర ప్రాంగణం నుండి నిష్క్రమించారు. ఇది నాకు శుభము. మూర్ఖులను, మిథ్యావాదులను, వేద బాహ్యులను, దురాచారులను యజ్ఞ కర్మలోకి రానియకూడదు. మీరు యజ్ఞాన్ని సఫలం చేయండి. యజ్ఞ ఆహుతులను ఇవ్వటం ప్రారంభించారు ఋషులు. మునులారా, అక్కడ అధ్వరక్రియ నడుస్తూ ఉండగా ఇక్కడ హిమవత్ పర్వత ప్రాంత గంధమాదాన గిరి మీద దారాగృహంలో అంటే ఈత కొలనులో చలికత్తలతో జల క్రీడలాడుతూ సతీదేవి రోహిణి సహితుడై చంద్రుడు దక్షయజ్ఞానికి వెళ్ళటాన్ని చూచి తన ప్రాణసఖి అయిన విజయని పిలిచి, ఈ రోహిణి చంద్రులు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవలసిందిగా ఆజ్ఞాపించింది. వారి ద్వారా దక్షాధ్వర సంరంభ వార్తలను విన్న విజయ దుఃఖితురాలై ఆ వార్తను సతికి విన్నవించింది. సతి విస్మయాన్ని పొంది
కుమార్తె అయిన తనను తల్లిదండ్రులు ఎందుకు ఆహ్వానించలేదు అని మదనపడి యజ్ఞానికి వెళ్ళటానికి నిశ్చయించుకొని కొలువు కూటంలో సభ తీర్చి ఉన్న శంకరుణ్ణి సమీపించింది. బహుగణాలతో నంద్యాది మహావీరులతో గణ అధ్యక్షులతో పరివేష్టితులై ఉన్న పరమేశ్వరుడు ఆదర ఆశ్చర్యాలతో సతినిలా ప్రశ్నించాడు. దాక్షాయని విస్మయంతో సభా మధ్యంలోకి రావటానికి కారణం చెప్పు. సతీదేవిలా బదులు చెప్పింది. ప్రభు, నా తండ్రి అయిన దక్షుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడని విన్నాను. ఆ యజ్ఞానికి దేవతలు ఋషులు అందరూ భార్యాసహితులై వెళ్ళారని కూడా విన్నాను. వెళ్ళటానికి మీకెందుకు ఇష్టం కాలేదు? మంచి హృదయం కలవారితో కలిసిమెలిసి ఉండటం ప్రీతిదాయకం కదా. కనుక స్వామి, మనిద్దరం కలిసి వెడదాం. ప్రయాణానికి తగిన ఏర్పాట్లను చేయండి. సర్వజ్ఞుడైన ఈశ్వరుడు సతీ వచనాలను విని భవిష్యత్తును ఊహించి అనునయంతో ఇలా అన్నాడు. దాక్షాయని, నీ తండ్రి యజ్ఞానికి వెళ్ళడం నాకు ఇష్టమే, కానీ నీ తండ్రి మనల్ని ఆహ్వానించలేదు. ఎవరైతే అనాహుతులై ఇతరుల గృహానికి వెళ్తారో వారు మరణ సదృశమైన దుఃఖాన్ని పొందుతారు. ఆహ్వానం లేకుండా వెళితే ఇంద్రుడైనా తేలికవుతాడు. ఇతరుల విషయం చెప్పేదేముంది? అందుకని నీ తండ్రి యజ్ఞానికి పిలవకుండా వెళ్ళకూడదు, పిలుపు లేకుండా వెళ్ళకూడదు. స్వజన నిందా వచనాలచే కలిగేతంత దుఃఖం శత్రువు బాణఘాతంచే కూడా కలుగదు. నీకు సత్యాన్ని చెప్పాను, తరువాత నీ ఇష్టం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాత వచ్చే ఘట్టం చాలా అద్భుతంగా రమణీయంగా ఉంటుంది.